ఆచి చికెన్ మసాలా. ప్రకాశం జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరత తారాస్థాయికి చేరింది. ఓవైపు ప్రభుత్వ యంత్రాంగం డీజిల్ కొరతను అధిగమించడానికి కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు పెట్రోల్ బంకుల వద్ద విఆర్ఓల పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. అయితే పెట్రోల్ బంకులకు అందాల్సిన స్టాక్ సకాలంలో అందకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా నగరాల్లో తిరిగే ఆటోలు ఉదయం నుంచే పెట్రోల్ బంకుల దగ్గర బార్లు తీరుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో నెలకొన్న పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరత తారాస్థాయికి చేరింది. వాహనదారులు మొత్తం కూడా డీజిల్ కోసం క్యూ లైన్లలో ఉదయం నుంచి వేకువజాము నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద కాపు కాస్తూ ఉన్నారు. మనం ఇక్కడ కానీ గమనించినట్లయితే నెల్లూరు బస్టాండ్లో ఉండేటువంటి బీపీ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు ఆటోలు 1 కిలోమీటర్ మేర కూడా వరుసగా క్యూ లైన్లో నిలబడిన పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఉదయం నుంచే వచ్చి పెట్రోల్ కోసం కూడా వచ్చి నిలబడి ఉన్నారు. సార్, మీరు ఎప్పుడు వచ్చారు? ఎప్పటి నుంచి లైన్లో ఉన్నారు? 7:30 దాకా ఉన్నాం సార్. 7:30 కానీ ఇప్పుడు దాకా ఉన్నాం సార్. అసలు ఆయిల్ దొరకట్లేదు సార్ మా పరిస్థితి. మీకు మరి కంట్రోల్ రూమ్లు పెట్టేసి అడికడికి డీజిల్ కూడా అందుబాటులో ఉంచుతున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇచ్చారు. మరి వాళ్ళకి ఏమైనా కాల్ చేసి ఫిర్యాదు చేశారా? ఏమో మరి తెలియదు సార్. మేము ఇప్పుడు వచ్చాం సార్. ఇక్కడ కానీ గమనించినట్లయితే ఆటో డ్రైవర్లు మొత్తం కూడా ఉదయం వేకువజాము నుంచే కూడా మొత్తం క్యూ లైన్లో నిలబడేసి మొత్తం డీజిల్ కోసం అయితే ఉన్నారు. ఇక్కడ సుమారు కిలోమీటర్ మేర కూడా ఆటోలన్నీ కూడా క్యూ లైన్లో ఉన్నాయి. మీరు ఎప్పుడు వచ్చారు ఏంటి? ఉదయం 5 గంటలకు వచ్చాను సార్. ఇంతవరకు ముందుకు పోలే బండి. ఏమంటున్నారు ఇప్పుడు డీజిల్ అడిగితే? 200కే కొడతామంటున్నారు సార్. మాకు కనీసం రోజుకి 500 అయితే కానీ సరిపోదు డీజిల్. ఇక్కడ ఆటో డ్రైవర్లు కానీ గమనించినట్లయితే క్యూ లైన్ సుమారు కిలోమీటర్ మేర కూడా క్యూ లైన్ ఉన్న పరిస్థితి. ఈ క్యూ లైన్లో కిలోమీటర్ మేర వాహనాలు నెట్టుకుంటూ సుమారు 5 గంటల నుంచి కూడా పెట్రోల్ బంకు వరకు వచ్చిన తర్వాత తీరా బంకు వద్దకు వస్తే 200లకు మించి కొట్టమని కూడా ఆ బంకు యజమానులు చెప్తున్నారు అంటున్నారు. ఏంటి అసలు ఎన్నింటికి వచ్చి లైన్లో నిలబడ్డారు? ఎంత దూరం నుంచి వస్తున్నారు? 6:30కి వచ్చాము. 6:30 నుంచి నీరసం అయిపోతున్నాము. 7కి వచ్చాకల్లా 200కే కొడతాం అంటున్నారు సార్. అది పరిస్థితి. మేము ఎలా పట్టగల? మీరు అడగట్లేదు మరి 200 మాకు సరిపోదు కొట్టాలని? అడుగుతున్నాం సార్. 500 కొట్టండి సార్, ఒక కోటల్లా జరిగిపోద్ది అని చెప్పి అడుగుతూనే ఉన్నాము. వాళ్ళు రెస్పాన్స్ లేదు. మేము కొట్టేది 200కే అంటున్నారు. ఇది ఈడ ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కానీ గమనించినట్లయితే వాళ్ళకి రోజులో సుమారు 500 మేర డీజిల్ అయితే అవసరం అవుతుంది. కానీ వీళ్ళు మాత్రం బంకుల వద్ద 200లకు మించి కొట్టమనే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మనం నియర్ బంకు ఉంది, ఆ బంకు వద్దకు వెళ్దాం. ఇక్కడ బంకు యజమానులు కూడా వచ్చి ఆటోలను లైన్లో నిలబెట్టి వాటికి డీజిల్ కొట్టిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పెట్రోల్ అయితే పూర్తిగా పెట్రోల్ అయితే ఇక్కడ కొట్టడం లేదు, డీజిల్ మాత్రమే కొడుతూ ఉన్నారు. అయితే ఈ డీజిల్ పెట్రోల్ అక్రమ మార్గాల్లో తరలిపోతుందనే నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కంట్రోల్ రూమ్తో పాటు ప్రతి పెట్రోల్ బంకు వద్ద కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిని విఆర్ఓల ఆధ్వర్యంలో కూడా చెక్కింగ్ చేపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విఆర్ఓల ఆధ్వర్యంలో విఆర్ఓలు అక్కడ స్టాక్ పాయింట్ని స్టాక్ను పరిశీలిస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనతో పాటు పెట్రోల్ బంక్ యజమాని గారు ఉన్నారు. సార్, ఏంటి ఇక్కడ పెట్రోల్ ఏమో ప్రజెంట్ లేనట్టుంది, డీజిల్ కొడుతూ ఉన్నారు. అయితే లిమిట్గా కొడుతున్నారని చెప్పి ఆటో డ్రైవర్లు కూడా చెప్తూ ఉంది. అసలు ఏంటి పరిస్థితి? మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎంత కొడుతున్నారండి? ఇప్పుడు మాకు ఇప్పుడే లోడ్ బయలుదేరింది. భారత్ పెట్రోలియం సూరారెడ్డిపాలెంలో 6 గంటల నుంచి ఫిల్లింగ్ స్టార్ట్ అయింది. ఇది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. ఇప్పుడు మాకు టౌన్లో ఉన్న భారత్ పెట్రోలియం బంకులో 1 గంటలో అన్ని పెట్రోల్ బంకుల్లో మీకు ట్యాంకర్లు ఉంటాయి. డీజిల్ మా బంకులో మాత్రం గంటలో పెట్రోల్ వస్తుంది. డీజిల్ కావాలంటే ఇప్పుడు లిమిట్ ఏం లేదు, కావాల్సినంత కొట్టించుకోండి. అయితే మీ దగ్గర ఇప్పుడు పెట్రోల్ అయితే లేదు, డీజిల్ ఉందంటారా? మా దగ్గర పెట్రోల్ లేదు, 1 గంటలో అవైలబిలిటీకి వస్తుంది, ఇబ్బంది లేదు. మీకు కావాల్సినంత కొడతాం. దీంట్లో కస్టమర్లు అనవసరంగా ఒక ప్యానిక్ మోడల్లోకి వెళ్ళి ఇదేదో దొరకదనే ఉద్దేశం మీద ఉన్నారే కానీ పెట్రోల్ డీజిల్కి ఎలాంటి ఇబ్బంది లేదు. కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ అన్ని విధాల సూచనలు ఇస్తున్నారు. ప్రజలు ఈ మీడియా సంస్థల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకొని ఒత్తిడి లేకుండా నిదానంగా అవసరమైన వాళ్ళు మాత్రమే బంకులకు వచ్చి కొట్టుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే సార్, గతంలో ఎన్నడూ లేదు ఈ విధంగా డీజిల్ పెట్రోల్ కోసం అంటే క్యూ లైన్లో నిలబడే పరిస్థితి. ఇప్పుడు హఠాత్తుగా ఈ విధంగా రావడానికి కారణం ఏంటి? మీకు ఇచ్చేటువంటి స్టాక్ ఏమైనా తగ్గించారా? అసలు ఏం జరుగుతుంది? కారణం ఏమీ లేదు. శని ఆదివారాలు సెలవులు రావడం వల్ల లోడింగ్ కొంచెం డిలే అయినాయి అన్నమాట. అందువల్ల లోడ్లు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆయిల్ కొట్టగలిగినంత వరకు కొట్టారు, కొంతమంది కొట్టలేకపోయారు. అందువల్లనే కానీ ఈరోజు మార్నింగ్ కల్లా ఫ్రీ అయిపోద్ది. అయితే గతంలో వరుసన వారం రోజులు సెలవులు వచ్చిన రోజులు కూడా ఉంటాయి, అప్పుడెప్పుడు కాలేదు. అయితే కొంతమంది అంటే ఏంటంటే అక్కడి నుంచి ఏదైతే సప్లై ఉందో అక్కడి నుంచి స్టాకు తక్కువ ఇస్తున్నారు, అందువల్ల ఇక్కడ అందరికీ ఫుల్ఫిల్ చేయడం కుదరట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? నాకు తెలిసినంత వరకు మా భారత్ పెట్రోలియం వరకు మాత్రం సప్లైస్ ఫుల్గానే ఇస్తున్నారు. మేము మాత్రం నిన్న రాత్రి 12 దాకా మాత్రం ఫుల్ సప్లై ఇచ్చాము. యథావిధిగా మళ్ళీ ఇప్పుడు ఉదయాన్నే స్టార్ట్ చేసాము డీజిల్ కానీ పెట్రోల్ ఇంకొక గంటలో బండి బయలుదేరింది. ఇప్పుడే సూరారెడ్డిపాలెం బంకు మేము డిపోకి పోయి వచ్చాము. మా బండి రిలీజ్ అయింది. మాతో పాటు టౌన్ మొత్తం బండ్లు రిలీజ్ అయినాయి. 1 గంటకైతే ఒంగోలు టౌన్ మాత్రం ఫ్రీ అయిద్దని మా అభిప్రాయం.
ఇక్కడ కానీ గమనించినట్లయితే ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో నిలబడ్డాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత 200 మించి కొట్టడం లేదు, 200కే కొడుతున్నారు. మాకు రోజుకి 500 పైన డీజిల్ అవసరం అవుతుందని ఆటో డ్రైవర్లు చెప్తూ ఉన్నారు. ఇది ఎందువల్ల అంటారు? కారణం ఏమీ లేదు. నిన్న రాత్రి కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ కూడా జరిగింది. దాంట్లో సార్ ఏం చెప్పారంటే అవసరమైన వాళ్ళ వరకు లిమిట్గా కొట్టమన్నారు. మా దగ్గరికి ఉదయం రాత్రి ఉన్న స్టాక్ని 10 మందికి ఇవ్వాలి కాబట్టి తక్కువగా కొట్టాము. ఇప్పుడు మాకు లోడ్ తెచ్చుకుంటున్నాం కాబట్టి మేము ఇప్పుడు సఫిషియెంట్ స్టాక్ ఇస్తున్నాము. ఇప్పుడు కావాలంటే మీరు డైరెక్ట్ లైవ్లో కూడా ఎంక్వైరీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఇక్కడ ఈ బంకు వద్ద కానీ ఉన్న పరిస్థితిని కానీ గమనించినట్లయితే గతంలో అయితే ఇక్కడ స్టాక్ లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడైతే సెలవులు రావడం వల్లే సరైనటువంటి సప్లై చేయలేకపోతున్నాం. అక్కడ ఫిల్లింగ్ అయ్యి లోడింగ్ కావట్లేదు. ఇప్పుడైతే సఫిషియెంట్గా మరో గంటలో డీజిల్ పెట్రోల్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సఫిషియెంట్గా ఫుల్ఫిల్గా కూడా అందరికీ ఇస్తామంటున్నారు. అయితే ఇక్కడ ఈ బంకు వద్ద కానీ గమనించినట్లయితే పెట్రోల్ స్టాక్ అయితే లేదు, డీజిల్ మాత్రం వచ్చిన వారికి అడిగిన వరకు ఎంత అయితే అవసరమో అంత కొడుతున్నామంటున్నారు. అదేవిధంగా కలెక్టర్ కూడా అన్ని బంకుల యజమానులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వచ్చినటువంటి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డీజిల్ పెట్రోల్ అందించాలని చెప్పి కలెక్టర్ చెప్పారని అయితే వారు చెప్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ బంకులో గమనిస్తే పెట్రోల్ అయితే మాత్రం ప్రస్తుతం లేదు. ఒక గంట తర్వాత అయితే అవైలబిలిటీ వస్తుంది, ఓన్లీ డీజిల్ వరకే అందిస్తున్నాం అంటున్నారు. పక్కనే ఉండేటువంటి ఐఓసీ నుంచి కానీ లేదా సొరారెడ్డిపాలెం ఫిల్లింగ్ స్టేషన్ నుంచి కానీ 20 వెహికల్స్ బయలుదేరాయి. మరో గంటలో నగరం మొత్తం కూడా పెట్రోల్ సఫిషియెంట్గా అందిస్తామని బంకు యజమానులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఒంగోలులో నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.